కీళ్ల సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను జానకి. విశాఖపట్నంలో దారుణం చోటు చేసుకుంది. మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ అమ్మాయి ఆమె తల్లిపై జరిపిన దాడిలో తల్లి మృతి చెందగా కుమార్తెకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో బాధితురాలి ఇంట్లోకి చొరబడిన నిందితుడు యువతి ఆమె తల్లిపై కత్తితో కిరాతకంగా దాడి చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో పడున్న యువతిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో తల్లి మృతి చెందింది. ఇదిలా ఉంటే డిగ్రీ పూర్తి చేసిన బాధితురాలు ఇంట్లోనే ఉంటుంది. అయితే యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తే ఈ దాడి చేసినట్లుగా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అమర్నాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. అమర్నాథ్, విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది తల్లి అలాగే బాధితురాలి మీద కూడా హత్యాయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో తల్లి పూర్తిగా మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఏంటి అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించండి. ఎస్ జానకి, ప్రెసెంట్ అయితే ఈ యొక్క విశాఖపట్నం భీమిలి నియోజకవర్గ దగ్గరలో ఉన్నటువంటి స్వయం కృషి నగర్ లో అయితే ఉన్నాము. ఇటువంటి సంఘటన జరగకూడదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చాలా భయాందోళన గురి చెందుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క ప్రేమోన్మాది నవీన్ అనే కుర్రోడు వాళ్ళ యొక్క తల్లి యొక్క గొంతు కోసి చంపడం జరిగింది. అలానే ప్రియురాలి గొంతు కూడా కోసేసిన పరిస్థితి. అటువంటి రక్తపాటులో కూడా అమ్మాయి బయటకు వచ్చి పోలీసులకి ఫోన్ చేసి దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళని పిలిచిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ సిచ్యువేషన్ చూసినటువంటి గ్రామస్తులు కూడా చాలా భయాందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా మనతో మాట్లాడడానికి అయితే కనుక అటువంటి వారి యొక్క రిలేటివ్ ఉన్నారు. ఒక్కసారి ఆయన మాటలో తెలుసుకుందాం. చెప్పండి సార్, ఏం జరిగింది? టీవీకి నమస్కారము. మాకు 12:30 1 గంటకి 1 గంటకి మాకు ఫోన్ వచ్చింది. మేము పనిలో ఉన్నాము. పాపకు నవీన్ అన్న అబ్బాయికి 6 years లవ్ అనేసి మాకు అప్పుడప్పుడు చెప్పడం కూడా జరిగింది. నాకు పాప కూతురు అవుతుంది, మా వదిన గారి పాప. అయితే మరి మొన్నే పెళ్లి చేసాం కదా, మరి డబ్బులు లేవు కదా, ఇప్పుడు తర్వాత చేద్దామని చెప్పి అలాగే ఒక 2 సంవత్సరాల వరకు ఆపడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ చేస్తాం బాబు అనేసి అంటే అప్పటి వరకు ఊరుకున్నాడు. తర్వాత నాకు ఇప్పుడే పెళ్లి చేసేయాలి, పెళ్లి చేయకపోతే మీకు చంపుతాం, నేను చంపిస్తాను, లేకపోతే మీ అమ్మని చంపిస్తాను, మీ నాన్నని చంపిస్తాను అని బెదిరించడం జరిగింది 1 సంవత్సరం. అయితే పాపకి ఏజ్ చాలు కాబట్టి డిగ్రీ అయిపోతే చేసేద్దాం, ఈ లోపు నువ్వు కూడా కొంచెం ఉద్యోగం మీద సంపాదించుకుంటే ఇద్దరు కూడా బ్రతకడానికి కూడా కొంత అవకాశం ఉంటది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత 1 సంవత్సరం ఆగాడు. నేను క్రిస్టియన్ కాబట్టి ఈ నెలలో పెళ్లి జరగకూడదని చెప్పేసి ఏప్రిల్ నెలలో పెళ్లి చేసేస్తాము, బొట్టు పెట్టమన్నారు కాబట్టి బొట్టు పెట్టేస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకుంటే మొదటి వారం వాళ్ళకి ఒప్పుకున్న వరకు పలకున్నాడు. ఆ తర్వాత నాకు ఇప్పుడే పెళ్లి చేసేయాలి, లేదనుకుంటే నీకు అలా చేస్తున్న ఊరెళ్ళి ఆ నందివాడ ఊరు నుండి వచ్చి ఇక్కడ అడ్డుకుంటే ఈ కొమ్మాది అన్నటువంటి గ్రామంలో వచ్చి నాకు ఇప్పుడే పెళ్లి చేయకపోతే నేను చంపేస్తాను, హత్యాసం వచ్చి ఆ తల్లిని కూడా చంపేశాడు. ఆ అమ్మాయికి కూడా గొంతు పూసి అప్పుడు భాస్కరరావు సార్ ఎస్ఐ గారు ఏమో ఉంటే మేము వచ్చిన సమయంలో అప్పుడు భాస్కర్ ఎస్ఐ గారు హెల్ప్ చేసి పాపనేమో హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది. అప్పుడు తల్లిని చంపేశాడు. ఇది పరిస్థితి జానికి. ప్రజెంట్ ఈ యొక్క తల్లి ఆల్రెడీ మృతి చెందింది. ప్రియురాలు కూడా గొంతు కోయడంతో ఆ అమ్మాయిని వెంటనే పోలీసుల వారు ఆధ్వర్యంలో అయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి గాయత్రి హాస్పిటల్ కి తరలించే పరిస్థితి అయితే చూస్తున్నాము. సిపి గారు గత 2.5 గంటల నుంచి ఇక్కడే ఉండి టోటల్ వివరాలంతా డైరెక్ట్ సిపి గారు తన స్వయ హస్తాలతో అయితే తీసుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, సుమన్ టీవీ, విశాఖపట్నం భీమిలి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధువాడలో ఉన్నటువంటి స్వయం కృషి నగర్లో అయితే ఉన్నాము. అతి కిరాతకంగా అయితే కనుక ఇక్కడ 2 మనుషులను అయితే కనుక చంపే యత్నం చేశారు. అందులో ఆల్రెడీ ఒక ఆవిడ చనిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ యొక్క ప్రేమోన్మాది చేసినటువంటి ఇటువంటి దుర్ఘటనకు స్థానికులంతా భయాందోళన అయితే గురి చెందారు. వీరి యొక్క ఇంట్లో వాళ్ళు అయితే ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ, ఏం జరిగింది? సార్, యాక్చువల్గా మాకు ఇప్పుడు 2 గంటలకే ఫోన్ వచ్చింది. ఇక్కడ ఏదో అంటే ఇలా ఒక అబ్బాయి వచ్చి చంపేశాడని తెలిసింది. ఆ అబ్బాయి ఇప్పుడు చనిపోయిన ఆవిడ మా అక్క అవుతారు. వాళ్ళ పాప ఆ అబ్బాయి రిలేషన్లో ఉన్నారంట 6 years నుండి. పెళ్ళికి కూడా ఒప్పుకున్నారు. మేబీ మరి మధ్యలో ఏం జరిగిందో తెలీదు, కానీ అబ్బాయి మార్నింగ్ వచ్చి చంపేసి రిటర్న్ కూడా వెళ్ళిపోయాడంట. చిలకపాలెంలో ఉన్నట్టు కూడా తెలిసింది ప్రెసెంట్ అయితే. అసలు అంటే ఇదే ఫస్ట్ టైం అండి, లేదంటే ముందు ఎటువంటి గొడవలు ఏమి జరగడం ఏమి జరిగింది?
మరి ఇప్పటి వరకు అయితే మాకు గొడవ జరిగినట్టు అయితే తెలియలేదు సార్. కాకపోతే వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు, పేరెంట్స్ ఒప్పుకున్నారు పెళ్లికని కూడా. యాక్చువల్గా ఇప్పుడే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే పేరెంట్స్ కొంచెం టైం అడిగారంట. అమ్మాయి కూడా 20 years ఓల్డ్. సో అమ్మాయికి కొంచెం టైం కావాలి పెళ్లి చేయడానికి అని చెప్తే ఆ అబ్బాయి టైం ఇచ్చే గ్యాప్ కూడా ఇవ్వకుండా అంత టైం కూడా తను ఆగను అని చెప్పాడంట. అని చెప్పి మరి ఏం జరిగిందో మధ్యలో తెలీదు. ఆ అబ్బాయి అయితే వాళ్ళ మదర్ని చంపేశాడు. అమ్మాయికి అయితే పేక్ కట్ చేసేసినా సరే అమ్మాయి రోడ్డు వరకు మెల్లికి వచ్చింది. పోలీస్ తీసుకెళ్లి గాయత్రి హాస్పిటల్లో అడ్మిట్ చేశారండి. న్యాయం అయితే జరగాలి సార్. ఎందుకంటే ఇలాంటి ప్రేమోన్మాదులు ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారు సార్. ప్రేమించే పేరెంట్స్ టైం అడిగితేనే ఇవ్వలేదంటే అబ్బాయికి ఆ మాత్రం ఓపిక లేనప్పుడు నెక్స్ట్ ఎలా చూసుకుంటాడండి. కాబట్టి ఇలాంటి వాళ్ళని అయితే నడి రోడ్డు మీద ఉరి తీసేసినా సరే తప్పులేదు సార్. ఎందుకంటే ఈరోజు మా పిల్ల అయిపోయింది, రేపు ఇంకో అమ్మాయి అవ్వచ్చు. ఆడపిల్లల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఇంకా అబ్బాయిలు ఇలానే తిరుగుతున్నారు సార్ రోడ్డు మీద. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మేము అడిగితే తెలుసుకున్నాం ఏంటంటే చాలా మంచి ఫ్యామిలీ, ఎటువంటి గొడవలకి వెళ్ళలేని ఫ్యామిలీ, ఆయన కూడా అమాయకత్వంగా ఉండే పర్సన్. ఎటువంటి ఫ్యామిలీకి ఇటువంటి అన్యాయం జరగడం అసలు ఏ విధంగా తీసుకుంటారు? వీళ్ళు చాలా మంచి ఫ్యామిలీ సార్. యాక్చువల్గా మా నేటివ్ ప్లేస్ వచ్చేసి శ్రీకాకుళం. ఇక్కడ వీళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం వచ్చారు. మా బావగారు ఇక్కడ కార్ డ్రైవింగ్ చేస్తారు ఒక ఆఫీస్లో. వాళ్ళ పిల్లలిద్దరిని ఆయన కార్ డ్రైవింగ్ చేస్తూ చదివిస్తూ ఇంత పిల్లల్ని చేశారు. వాళ్ళిద్దరూ పేరెంట్స్కి అందుకొచ్చే టైంలో ఇలా జరగడం ఇది చాలా బాధాకరం సార్. ఇక్కడ అసలు వాళ్ళు ఎవరితో గొడవ పడే వాళ్ళు కూడా కాదు. మా అక్క కూడా చాలా అమాయకురాలు. తను అలా ఉండడం వల్లనే వాడు దాన్ని అంత ఫాస్ట్ గా చంపేయాలి పరిస్థితి. పోలీస్ కమిషనర్ గారు కూడా ఇక్కడికి వచ్చారు సార్. 2 hours నుంచి ఉన్న పరిస్థితి చూస్తున్నాము. అసలు ఎటువంటి న్యాయం అయితే మీరు? న్యాయం అయితే డెఫినెట్ గా కావాలి సార్. ఆ అబ్బాయిని మాత్రం రోడ్డు మీద ఉరి తీసేయాలి. గవర్నమెంట్ కూడా వీళ్ళ ఫ్యామిలీకి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. చూసారు కదా పరిస్థితి. ప్రజెంట్ మనం ఉన్నది విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురలో ఉన్నటువంటి స్వయం కృషి నగర్. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ప్రేమోన్మాది నవీన్ ఉన్నారో ఈ యొక్క పెళ్లికి ఒప్పుకోలేదని చెప్పేసి తల్లిని చంపేయడం అండ్ అలాగనే ప్రియ గొంతు కూడా కోసేసి అబ్స్కాండ్ అయిన పరిస్థితి అయితే చూస్తున్నాము. తల్లి చనిపోయింది. వెంటనే ఆ అమ్మాయి అటువంటి పరిస్థితిలో రక్తం మడుగుల్లో బయటకు వచ్చి ఫోన్ చేసిన పరిస్థితి. బయట వాళ్ళని పిలిచి పోలీసులు కూడా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీసులు వచ్చేంత వరకు వెయిట్ చేసి పోలీసులు వచ్చాక వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే ఆ యొక్క మృతదేహాన్ని అలాగే ఆ పాపను కూడా ఈ యొక్క గాయత్రి హాస్పిటల్కి వెళ్తే చేర్చడం జరిగింది. భార్యని కూతుర్ని కూడా కోల్పోయే పరిస్థితి. ఒకసారి ఇంత మాట్లాడి తెలుసుకున్నాం సార్. చెప్పండి సార్. నా కూతుర్ని లవ్ చేశాడు సార్. వాడికి ఏ ఉద్యోగం సద్యోగం లేదని మేమే నువ్వేదో ఉద్యోగం చేస్తే నీకు పెళ్లి చేస్తామని చెప్పాం కూడా. చెప్పిన తర్వాత పాపతో ఏదో మిస్బిహేవ్ చేశాడంట. ఆ తర్వాత పాపకి నచ్చలేదు అని అన్నది. మేము పెళ్లి చేస్తామని చెప్పిన పాపకి టార్చర్ పెట్టాడంట. టార్చర్ పెట్టడం వల్ల వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాం పెళ్లి చేస్తాం కదా అని చెప్పాం. అలాగే అన్నారు. అయిన తర్వాత మా పాపని ఎక్కడ పని చేస్తుందో అక్కడికి వెళ్ళి కొట్టేసి వాళ్ళ ఊరు తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఊర్లో అక్కడ కూడా కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత అక్కడ మా మరదలు ఉంది. మా మరదలు మాకు చెప్పింది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడంతే ఇలాగ నన్ను ఇష్టం లేదని చెప్తుందని అన్నట్లు మాట్లాడిందట. అయితే ఇష్టం లేదని తర్వాత ఎందుకు తీసుకొచ్చి వాళ్ళ అమ్మలో చెప్తే పంపించే అని అన్నారంట. వాళ్ళ అమ్మలు పంపించంతే ఆ ఊరు పెద్ద మనిషి ద్వారా సర్పంచ్ ద్వారా మా మరదల ఇంటికి రాత్రి ఉంచి మరుసటి రోజు మా మరదలు బస్సుకి పంపించింది. అక్కడికి అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ లోపాడు ఏం గ్రహించుకుంటాం మరి వచ్చి మేము డ్యూటీకి వెళ్ళిపోయిన టైంలో వచ్చి అలాగా నా భార్యను చంపేసి పేక్కొచ్చి చంపేసి నా కుమార్తెను కూడా పేక్కొచ్చాడు. ఎటువంటి న్యాయం అంటే ఇంత నా సర్వం కోల్పోతే ఇంక ఎటువంటి న్యాయం ఏంటి? ఆడైతే మాత్రం ఆడ ఉండడానికి లేదు, నాకు న్యాయం చేకూర్చండి. అవి ఉండడానికి లేదు, నాకు న్యాయం చేకూర్చండి. అది ఇటువంటి శోక సముద్రంలో అయితే కనుక రాజు ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితిలో తగు న్యాయం చేయాలి, నాకు న్యాయం జరగాలి. అండ్ అటువంటి నిందితుడిని అటువంటి ప్రేమోన్మాదికి తగిన శిక్ష తగిన గుణపాఠం ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఈయనకి పడే శిక్షను చూసి 10 మందికి బుద్ధి వచ్చేలాగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క రాజు కోరుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం.